హలో బ్యాక్ బెంచర్స్, నేను మీ గోవర్ధన్. ఈరోజు వీడియోలో యాడింగ్ కామెంట్స్ ఇన్ జావా టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మరైతే ఎందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. యాడింగ్ కామెంట్స్ ఇన్ జావా. ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఏ లాంగ్వేజ్లోనైనా ప్రతి పర్టికులర్ సెక్షన్ని వివరించడానికి ప్రోగ్రామ్ కోడ్కు కామెంట్స్ని యాడ్ చేయటం ఓ మంచి పద్ధతి. ఇలా కామెంట్స్ని రాయటం ద్వారా కొంతకాలం తర్వాత కోడ్ యొక్క భాగాన్ని పునఃసమీక్షించేటప్పుడు మీరు ఆ కోడ్ని సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. జావా ప్రోగ్రామింగ్లో రెండు రకాలైనటువంటి కామెంట్స్ ఉన్నాయి. మొదటిది మల్టిపుల్ లైన్ కామెంట్స్, రెండోది సింగిల్ లైన్ కామెంట్స్. మల్టిపుల్ లైన్ కామెంట్స్ అనేవి /*/ మధ్యలో రాయటం అనేది జరుగుతుంది. అదే సింగిల్ లైన్ కామెంట్స్ అయితే // తర్వాత రాయటం అనేది జరుగుతుంది. జావాసీ కంపైలర్ ప్రోగ్రాంలో మనం ఇచ్చిన కామెంట్ లైన్స్ని ఎగ్జిక్యూషన్ టైంలో ఇగ్నోర్ చేస్తుంది. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయ్యేటటువంటి సమయంలో ఈ కామెంట్ లైన్స్ అన్నీ కూడా కంపైలర్ ఇగ్నోర్ చేసి ప్రోగ్రామింగ్ మెయిన్ కోడ్ని మాత్రమే ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు కనుక మనం ప్రాక్టికల్ వేలో చూసినట్లయితే ప్రీవియస్ వీడియోలో మనం క్రియేటింగ్ కాన్స్టెంట్స్ అనే టాపిక్ మీద ఒక ప్రోగ్రామ్ రాయటం అనేది జరిగింది. ఈ ప్రోగ్రామ్కి ఇప్పుడు మనం రీడబిలిటీ కోసం కామెంట్స్ని మనం ఈ ప్రోగ్రామ్కి యాడ్ చేద్దాం. దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ యొక్క పేరుని నేను ఇక్కడ రాస్తున్నాను. దీనికోసం నేను మల్టిపుల్ లైన్స్ యొక్క సింబల్స్ అనేటువంటి /*/ అనేటటువంటి సింబల్స్ని యూజ్ చేసి మల్టిపుల్ లైన్స్ ఉపయోగించి దాని ద్వారా నేను ఈ ప్రోగ్రామ్ యొక్క నేమ్ని రాస్తున్నాను. అది ఎలా అంటే /*/ వీటి మధ్యలో ఇలా రాస్తున్నాను. ఏ ప్రోగ్రామ్ to demonstrate constant variables. A program to demonstrate constant variables. సో ఇది కామెంట్ లైన్ యొక్క సింబల్. // లేదంటే /*/ ఈ సింబల్స్ని ఉపయోగించి /*/ మధ్యలో రాసేటటువంటి ఏ లైన్ ఆఫ్ కోడ్ అయినా సరే మల్టిపుల్ లైన్ ఆఫ్ కోడ్ అవుతుంది. అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ని ఇందులో రాయొచ్చు. మీకు ఇంకా ఉదాహరణకు చెప్పాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ని నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. దీన్ని పేస్ట్ చేశాను. మళ్ళీ ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. సో 3 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది 3 లైన్స్ ఆఫ్ కామెంట్ లైన్ అనేది ఇక్కడ నేను రాయటం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయితే ఈ 3 లైన్స్ ఆఫ్ కామెంట్ అనేది మీ కంపైలర్ ఇగ్నోర్ చేసి 5th లైన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో మల్టిపుల్ లైన్స్ని మనం జావాలో రాయాలి అంటే /*/కి మధ్యలో రాయవలసి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. సో నా ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? ఏ ప్రోగ్రామ్ టు డెమాన్స్ట్రేట్ కాన్స్టాంట్ వేరియబుల్స్. అవును కదా? ఇప్పుడు 7th లైన్ దగ్గర నుంచి చూద్దాం. సో 7th లైన్లో ప్రీవియస్గా మనం ఏం చేసాం? కాన్స్టాంట్ స్కోర్ వాల్యూస్ రాసాం. అంటే కాన్స్టాంట్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం. ఏంటవి? టచ్ డౌన్, కన్వర్షన్, ఫీల్డ్ గోల్ అనేటటువంటి కాన్స్టాంట్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసి దానికి కొంత స్కోర్ వాల్యూస్ని మనం రాయటం జరిగింది. దీనికి ఇప్పుడు కామెంట్ ఇద్దాం సింగిల్ లైన్ కామెంట్ని ఉపయోగించి. సింగిల్ లైన్ కామెంట్ని ఉపయోగించాలంటే ఎలాగా? // ఉపయోగించాలి. // ఇచ్చేసి ఇక్కడ నేను కామెంట్ లైన్ ఇస్తున్నాను. కాన్స్టెంట్ స్కోర్ వాల్యూస్. నెక్స్ట్ ఇప్పుడు 12th లైన్ దగ్గరికి రండి. ఇక్కడ కూడా మనం ఒక కామెంట్ లైన్ ఇద్దాం. సింగిల్ లైన్ కామెంట్ // calculate points scored. Now
ఇప్పుడు అవుట్పుట్ స్క్రీన్ మీద ఏమి రిటర్న్ అవ్వాలనుకున్నాం? రెగ్యులర్ వేరియబుల్స్ తర్వాత మనం 21st లైన్లో అవుట్పుట్ స్క్రీన్ మీద ఏదైతే మనం ప్రింట్ అవ్వాలనుకుంటున్నామో స్కోర్ యొక్క టోటల్ అనేది అది మనం 21st లైన్లో రాసాం. దీనికి కూడా కామెంట్ ఇద్దాం. అవుట్పుట్ క్యాలిక్యులేటెడ్ టోటల్ అవుట్పుట్ క్యాలిక్యులేటెడ్ టోటల్ అని రాసాం. ఇప్పుడు ఇక్కడ చూడండి 15th లైన్లో మనం రెగ్యులర్ వేరియబుల్స్కి మనం కాన్స్టెంట్ వేరియబుల్స్ని ఉపయోగించి మల్టిప్లికేషన్ అనేది చేయటం జరిగింది. అవును కదా? సో దీనికి ఇప్పుడు కామెంట్స్ కనుక యాడ్ చేస్తే ఈ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ లైన్స్ని ఎలా ఉంటుందో చూడండి. సింగిల్ లైన్ కామెంట్ని రాయాలి అని అనుకుంటున్నాను ఇక్కడ నేను, అందుకని డబుల్ స్లాష్ని ఉపయోగించాను. 4 ఇంటూ టచ్ డౌన్ అంటే 6, 4 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4 6 24. అవును కదా? నెక్స్ట్ లైన్కి వెళ్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ లైన్లో కూడా ఇదే విధంగా రాయాలనుకుంటున్నా. నెక్స్ట్ 3 ఇంటూ కన్వర్షన్ అంటే ఎంత? 1. సో 1 ఈజ్ ఈక్వల్ టు 3 1 3. నెక్స్ట్ 18th లైన్కి వద్దాం. 18th లైన్లో కూడా ఇదే విధంగా సింగిల్ లైన్ని నేను రాయాలనుకుంటున్నా కామెంట్ని. డబుల్ స్లాష్ 2 ఇంటూ ఫీల్డ్ గోల్ అన్నారు. ఫీల్డ్ గోల్ అంటే 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఈజ్ ఈక్వల్ టు 6. 2 3 6. సో 18th లైన్కి వద్దాం. సో 18th లైన్లో టోటల్ చేస్తే నాకు వచ్చేటటువంటి అవుట్పుట్ ఎంత? టీజీ అంటే 4 6 24 ప్లస్ పిఏటి అంటే 3 ఇంటూ 1 3 ప్లస్ నెక్స్ట్ 2 ఇంటూ ఎఫ్జీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఫీల్డ్ గోల్ అన్నారు. సో 2 ఇంటూ 3 ఎంత? 6 ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ ఎంత? 33. కదా? అదేనా మనం ఇక్కడ రాసింది. మల్టిపుల్ లైన్స్ని రాయాలి అంటేనేమో స్లాష్ స్టార్ స్టార్ స్లాష్కి మధ్యలో రాయాలి. సింగిల్ లైన్ కామెంట్స్ని రాయాలంటే మనం డబుల్ స్లాష్ని ఉపయోగించి సింగిల్ లైన్ కామెంట్స్ని రాయొచ్చు. ఇక్కడ 8 9 10 కోడ్ లైన్స్లో కాన్స్టెంట్ స్కోర్ వాల్యూస్ని అంటే కాన్స్టెంట్ వేరియబుల్స్ని డిక్లేర్ చేశాం కాబట్టి దానికి ఒక కామెంట్ లైన్ ఇచ్చాను, కాన్స్టెంట్ స్కోర్ వాల్యూస్ అని. ఇక్కడ 13th లైన్లో రెగ్యులర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను కాబట్టి నెక్స్ట్ 15 16 17 18 లైన్స్లో రెగ్యులర్ వేరియబుల్స్ తోటి నేను కాన్స్టెంట్ వేరియబుల్స్ తోటి మల్టిప్లికేషన్ చేయడం జరిగింది కాబట్టి అక్కడ నేను 12th లైన్లో ఏం కామెంట్ ఇచ్చాను అంటే క్యాలిక్యులేట్ పాయింట్స్ కోడ్ అన్నాను. నెక్స్ట్ 15 16 17 18 లైన్స్లో క్యాలిక్యులేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది కామెంట్ లైన్లో ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ 21st లైన్లో స్కోర్ కార్డు ఏ విధంగా ప్రింట్ అవ్వాలో అవుట్పుట్ స్క్రీన్ మీద అది నేను system.out.println స్టేట్మెంట్లో ఇవ్వటం జరిగింది. దాని యొక్క కోడ్ యొక్క కామెంట్ అనేది ఎలా రాశాను? అవుట్పుట్ క్యాలిక్యులేటెడ్ టోటల్. క్యాలిక్యులేషన్ అనేది పూర్తయిన తర్వాత టోటల్ ఎలా ప్రింట్ అవ్వాలో అక్కడ కామెంట్ ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని సేవ్ చేసేసాను. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఈ కోడ్ని నేను ఇప్పుడు కంపైల్ చేస్తున్నాను. ఒకసారి జావా సి స్పేస్ కాన్స్టెంట్స్ అని ఇచ్చాను. ఒకసారి కోడ్ మన ప్రోగ్రామ్ నేమ్ చూద్దాం. కాన్స్టెంట్స్ అని ఇచ్చాను. constants.java. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. సో కంపైలేషన్ అనేది జరుగుతుంది. సో సక్సెస్ఫుల్గా మనకి కంపైలేషన్ అనేది జరిగిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను. దీనికోసం జావా అప్లికేషన్ని ఉపయోగిస్తున్నాను. జావా స్పేస్ నా ప్రోగ్రామ్ పేరు, నా ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? నా క్లాస్ నేము కాన్స్టెంట్స్. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. చేయగానే స్కోర్ కార్డ్ ఎంత వచ్చింది? 33 అని వచ్చింది. అవును కదా? ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో నేను కామెంట్ లైన్స్ ఇచ్చాను, కానీ ఈ కామెంట్ లైన్స్ అనేది ఎక్కడా కూడా నాకు అవుట్పుట్ యొక్క టెర్మినల్లో ఎక్కడా ప్రింట్ అవ్వలేదు. ఎందుకు అంటే జావాలో కంపైలర్ అనేది మనం రాసినటువంటి కామెంట్స్ని ఇగ్నోర్ చేసి కోడ్ లైన్స్ని మాత్రమే ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుంది. జావాలో 2 types ఆఫ్ కామెంట్ సెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి మల్టిపుల్ లైన్స్ అయితే, రెండవది సింగిల్ లైన్. మల్టిపుల్ లైన్ అయితే /*//కి మధ్యలో రాయాలి. అదే సింగిల్ లైన్ కామెంట్ అయితే డబుల్ స్లాష్ తర్వాత రాస్తే సరిపోతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.
నెక్స్ట్ వీడియోలో పర్ఫార్మింగ్ ఆపరేషన్స్ ఇన్ జావా కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం.